Hi friends, this is Dr. Moses. I am an educational psychologist. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పోటీ పరీక్షల నిపుణులు కొడాలి భవానీ శంకర్ గారికి చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ డిఎస్సిలో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్టు. టెట్, సిటెట్, డిఎస్సి మరి ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి సబ్జెక్టు ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఆంధ్రప్రదేశ్లో ఎడ్జిటి అభ్యర్థులకు 8 మార్క్స్, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు 5 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి: ఎడ్యుకేషన్, సైకాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్. ఎడ్యుకేషన్ అంటే ప్రవర్తనలో మార్పు తెచ్చేది, సైకాలజీ అంటే ప్రవర్తనను అధ్యయనం చేసేది. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ విచ్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ స్టూడెంట్ బిహేవియర్ అండ్ ఇట్స్ మోడిఫికేషన్. విద్యార్థుల ప్రవర్తనను అధ్యయనం చేస్తూ వారి ప్రవర్తనలో మార్పు తీసుకొని రావడమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. మట్టి స్వభావం మరి కుమ్మరి తెలుసుకోవాలి, ఇనుము స్వభావం కమ్మరి తెలుసుకోవాలి, కలప స్వభావం కార్పెంటర్ తెలుసుకోవాలి, ఒక భవన నిర్మాణం చేసేటువంటి ఒక ఇంజనీర్ దానికి సంబంధించిన సమగ్ర బ్లూ ప్రింట్ తెలుసుకోవాలి, ఒక పేషెంట్ స్వభావం డాక్టర్ తెలుసుకోవాలి, ఒక క్లయింట్ కేసు స్వభావం లాయర్ తెలుసుకోవాలి. అదేవిధంగా తరగతి గదిలో పాఠం చెప్పబోయేటువంటి టీచర్ విద్యార్థుల యొక్క సైకాలజీ తెలుసుకోవాలి. అందుకే ఈ సబ్జెక్టుకు చాలా వెయిటేజ్ ఉంది డిఎస్సి రిక్రూట్మెంట్లో. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఎడ్యుకేషనల్ సైకాలజీలో మొత్తం ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, వీటిపైన నేను ఒక ఓవర్వ్యూ ఇస్తాను. మీకు ఇది ఒక ర్యాపిడ్ రివిజన్గా ఉపయోగపడుతుంది పరీక్షకు ముందు, పరీక్షకు ప్రిపేర్ కావడానికి ముందు, పరీక్ష రాయడానికి ముందు. కనుక నోట్స్ దగ్గర పెట్టుకొని శ్రద్ధగా ఈ పాయింట్స్ రాసుకుంటూ విన్నారంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే మీకు ఒక భయంపై సబ్జెక్ట్ పట్ల మీకు ఆసక్తి కలుగుతుంది, కష్టపడకుండా ఇష్టపడి చదువుతారు. డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఈ యూనిట్ ఎస్జిటి అభ్యర్థులకు ఉంది, అదేవిధంగా టెట్ సిలబస్లో ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు కూడా ఈ యొక్క యూనిట్ ఉంది. డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్. మీకు తెలుసు, అండం వీర్యకణం కలయిక వల్ల ఏర్పడేటువంటి ఒక సంయుక్త బీజమే ఈ జైగోట్. జైగోట్ ఏ విధంగా తల్లి గర్భముల నుంచి జన్మించిన తర్వాత శరీరపరంగా, మానసిక, ఉద్వేగ, సాంఘిక అంశాల పరంగా పెరిగి పెద్దదవుతుందో కాబోయే ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం సమగ్ర వికాసం. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి: గ్రోత్ పెరుగుదల, డెవలప్మెంట్ వికాసము, మెచ్యురేషన్ పరిపక్వత. ఒక శిశువు యొక్క ఎత్తు, బరువు, అంతర్గత బహిర్గత అవయవాలలో వచ్చేటువంటి పరిమాణాత్మకమైన క్వాంటిటేటివ్ చేంజెస్ను పెరుగుదల అంటారు. మీకు తెలుసు, పుట్టిన శిశువు యొక్క బరువు 3 కిలోలు ఉంటుంది. అది 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి క్వాడ్రబుల్స్ 4 గింతలు అంటే 12 కిలోల బరువుకు వస్తాడు. మరి కౌమార దశకు వచ్చేసరికి దాదాపుగా బరువులో, ఎత్తులో ఎన్నో మార్పులు కనబడతాయి. దీన్నే పెరుగుదల అంటారు. ఈ పెరుగుదల వారి తల్లిదండ్రుల యొక్క అనువంశిక లక్షణాలను బట్టి, శిశువు తీసుకునే ఆహార అలవాట్లను బట్టి, వ్యాయామంను బట్టి ప్రభావితం అవుతుంది. మరి వికాసం అంటే ఏమిటి? శిశువు పెరిగి పెద్దగా అయ్యేటప్పుడు పాఠశాల వాతావరణం వల్ల, కుటుంబ వాతావరణం వల్ల, చుట్టూ ఉండేటువంటి సాంఘిక భౌతిక పరిసరాల వల్ల శిశువు యొక్క మానసిక అంశాలలో, శిశువు యొక్క నైతికపరమైన అంశాలలో, శిశువు యొక్క భాషాపరమైన అంశాలలో, శిశువు యొక్క ఉద్వేగపరమైన అంశాలలో, శిశువు యొక్క సాంఘికపరమైన అంశాలలో అనేక మార్పులు కనిపిస్తూ ఉంటాయి. దీనిని వికాసం అంటారు. సో వికాసం విద్య వల్ల వికసిస్తుంది, అనువంశికత వల్ల కూడా కొన్ని వికాసాంశాలు ప్రభావితం అవుతాయి. కాబోయే ఉపాధ్యాయుడు మరి వికాసం అంటే ఏమిటి, వికాసంలో ఎన్ని నియమాలు ఉంటాయి తెలుసుకోవాలి. ఎందుకంటే విద్య యొక్క పరమావధి సమగ్ర వికాసాన్ని కలిగించడం.
సో పెరుగుదల శారీరకపరమైనది, వికాసం సమగ్రమైనది. మరి పరిపక్వత అంటే ఏమిటి? జన్మించిన శిశువు 4 నెలలకు బోర్లా పడతాడు, తర్వాత ప్రాకుతాడు, మరి దోగాడడం జరుగుతుంది. 6 నెలలకు కూర్చుంటాడు, 9 నెలలకు నిలబడతాడు, 12 నెలలకు నడుస్తాడు. మరి పాలదంతాలు ఏర్పడతాయి. పూర్వ బాల్యదశ శైశవంలో, ఉత్తర బాల్యదశలో శాశ్వత దంతాలు వస్తాయి. 11, 12 సంవత్సరాలు వచ్చేసరికి బాలికలలో, బాలురలో గౌణ లైంగిక లక్షణాలు, సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్, వారి శరీర అనుపాతంలో మార్పులు రావడం, మీసాలు గడ్డాలు రావడం జరుగుతుంది. సో వీటినే మనం పరిపక్వత, మెచ్యూరిటీ అంటాం. 3 పదాలు మీరు తెలుసుకున్నారు. ఇట్లాంటి పదాలు, భావనలు సైకాలజీలో చాలా ఉంటాయి. కనుక సైకాలజీ బట్టి పద్ధతిలో కాకుండా ప్రతి భావన అర్థం చేసుకుంటే జ్ఞానం, వాటి మధ్యలో తేడాలు తెలుసుకొని, పోలికలు తెలుసుకొని, ఉదాహరణలు వర్గీకరణ చేయగలిగితే అవగాహన, దీన్ని ఒక తరగతి గదిలో ఉండే బోధనకు, అభ్యసనముకు అప్లై చేస్తే అప్లికేషన్ బిట్. ఇప్పుడు ఈ 3 అంశాలపైన 3 బిట్స్ గతంలో ఏ విధంగా అడిగారో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక శిశువు యొక్క పరిమాణాత్మకమైన మార్పులను ఏమంటారు? పెరుగుదల. ఒక శిశువు యొక్క గుణాత్మకమైన మార్పులను ఏమంటారు? వికాసం. పరిపక్వత పరిమాణాత్మకమైనది మరియు గుణాత్మకమైనది. కేవలం అనువంశికత వల్ల మాత్రమే ప్రభావితం అయ్యేది ఈ 3 పరిపక్వత. అనువంశికత, పరిసరాల ద్వారా ప్రభావితమయ్యేవి పెరుగుదల మరియు వికాసం. సో ఈ యొక్క వికాసం ఎలా జరుగుతుందో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేసి కొన్ని నియమాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి తప్పనిసరిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి 1-2 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. సో యొక్క వికాసం ఏదైనా కావచ్చు, మానసిక వికాసం కావచ్చు, శారీరక వికాసం కావచ్చు, నైతిక వికాసం కావచ్చు, ఉద్వేగ వికాసం కావచ్చు, సాంఘిక వికాసం కావచ్చు. ఈ వికాసాంశాలు నిరంతరం జరుగుతాయి. ఉదాహరణకు భాషా వికాసం. వికాసం క్రమానుగతమైనది. డెవలప్మెంట్ ఫాలోస్ ఎన్ ఆర్డర్లీ సీక్వెన్స్. శిశువు లిజనింగ్ తర్వాత స్పీకింగ్ తర్వాత రీడింగ్ తర్వాత రైటింగ్. భాషా వికాసంలో ఒక క్రమ పద్ధతిలో నైపుణ్యాలు నేర్చుకుంటాడు. వికాసం సాధారణత నుంచి నిర్దిష్టతకు దారితీస్తుంది. శిశువు యొక్క ఉద్వేగాలు మొదట సాధారణీకరించబడి ఉంటాయి. ప్రతి పరిస్థితికి శిశువు ఏడుపు అనేటువంటి ఉద్వేగాన్ని వ్యక్తం చేస్తాడు. అయితే రాను ఈ ఏడుపు అనేటువంటి సాధారణీకరించబడిన ఉద్వేగం కోపము, భయము, అసూయ, వ్యాకులత ఇలాంటి నిర్దిష్టమైన ఉద్వేగాలుగా మారతాయి. కనుక వికాసంలో మరొక నియమం ఉంది. వికాసం సాధారణత నుంచి నిర్దిష్టతకు దారితీస్తుంది. సో వికాసం అనేది సంచితమైనది. డెవలప్మెంట్ ఇస్ ఎ క్యుములేటివ్. అంటే ఏ వికాసాంశమైనా, ఉదాహరణకి ఈనాడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడడం అనేది అకస్మాత్తుగా మనకు రాలేదు. గతంలో మనం నేర్చుకున్న అక్షరాల ద్వారా, పదాల ద్వారా, వాక్యాల ద్వారా, పేరాల ద్వారా ఒకదాని ఆధారంగా మరొకటి ఏర్పడి ఈనాడు భాషను మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. కనుక వికాసం సంచితమైనది. వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. ముఖ్యంగా కౌమార దశలో వికాసాంశాలన్నీ చాలా వేగంగా జరుగుతాయి. వికాసం అనేటువంటిది శిరోపాదాభిముఖ వికాసం. శిరస్సు మొదట ఏర్పడిన తర్వాత వికాసంలో పాదాలు చివరగా ఏర్పడతాయి. ఇది శిరోపాదాభిముఖ వికాసం. సమీప దూరస్థ వికాసం. మీరు ఎప్పుడైనా శిశువులో గమనిస్తే మొదట దేహ మధ్య భాగంలో ఉండేటువంటి ఈ యొక్క భుజాలు, మోచేతులు వీటిని ఎక్కువగా ఉపయోగించిన తర్వాత చేతి వేళ్ళు, ఫైన్ మోటార్ స్కిల్స్ ఉపయోగించగలుగుతాడు. కనుక సమీపంలో ఉండే అవయవాలు ముందుగా పట్టు సాధించిన తర్వాత దూరంగా ఉన్న అవయవాలపైన పట్టు సాధిస్తారు. కాబట్టి వికాసంలో మరొక నియమం ఉంది, సమీప దూరస్థ వికాసం, ప్రాక్సిమో డిజిటల్ డెవలప్మెంట్. ఈ విధంగా వికాస నియమాలపైన కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఈ 3 భావనలు నేర్చుకోండి: పెరుగుదల, వికాసము, పరిపక్వత. సో యొక్క వికాసంలో ఉండేటువంటి నియమాలు, వాటి తరగతి గది యొక్క అన్వయం. సో వికాసం క్రమానుగతమైనది అంటే మనం నేర్పించేటప్పుడు ఏదైనా కూడా ఒక నిర్దిష్టమైన క్రమంలో నేర్పించాలి. వికాసం సాధారణత నుంచి నిర్దిష్టతకు దారితీస్తుంది అనే నియమం ఆధారంగా మనం బోధించేటువంటి అంశాలు మొదట చాలా సులభంగా ఉండాలి. ఉదాహరణకు ఏకకేంద్ర విధానం, కాన్సెంట్రిక్ మెథడ్ తీసుకుంటే మొదట సాధారణంగా ఉండే అంశాలు మనం బోధిస్తాం. ఆ తర్వాత చాలా కష్టంగా, నిర్దిష్టంగా ఉండే భావనలు పై తరగతులు బోధిస్తాం. కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు
ఈ యొక్క నియమాలపైన తరగతి గది అనుభవం, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. సో వికాసము క్రమానుగతమైనదంటే సర్పిలాకార విధానంలో ఒక అంశాన్ని బోధించేటప్పుడు ఆ అంశం మొదటి నుంచి చివరి వరకు అవిచ్ఛిన్నంగా బోధిస్తాము. అదేవిధంగా వికాసం సంచితమైనది. ఎప్పుడైనా మనం పాఠం చెప్పేటప్పుడు డెవలప్మెంట్ ఈజ్ క్యుములేటివ్ అనే నియమం ఆధారంగా, పూర్వ జ్ఞానం ఆధారంగా ప్రస్తుత జ్ఞానాన్ని మనం నేర్పించాలి. అదే జీన్ పియాజే కూడా చెప్తాడు, అసిమిలేషన్, అకామిడేషన్ అనే ప్రిన్సిపల్స్ ద్వారా. మనం డిస్కస్ చేస్తున్నాం వికాస నియమాలు మరియు వాటి తరగతి గది యొక్క అన్వయం. సో వికాస నియమాలలో చాలా ముఖ్యమైనది అనువంశికత, పరిసరాలు రెండు కూడా వికాసాన్ని ప్రభావితం చేస్తాయి. ఈనాడు మనం ఈ విధంగా ఉన్నామంటే దీనికి రెండు కారకాలు ఉన్నాయి. మన తల్లిదండ్రుల నుంచి, తాతల నుంచి, ముత్తాతల నుంచి సంక్రమించబడిన జన్యుపరమైన లక్షణాలు, మన చుట్టూ ఉండేటువంటి కుటుంబం, పరిసరాలు, భౌతిక, సాంఘిక, సాంస్కృతిక పరిసరాలు, పాఠశాల పరిసరాలు, వీటి ప్రభావం వల్ల మన యొక్క వికాసం ఏర్పడింది. కాబట్టి ఉపాధ్యాయుడు ఈ రెండింటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థిని స్టడీ చేయాలి. ఆ తర్వాత వికాసంలో అనువంశికత గొప్పదా, పరిసరాలు గొప్పవా అనే ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్లో రెండు ముఖ్యమైన పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనువంశికత అనేది ఒక విత్తనం లాంటిది. విత్తనం గొప్పదా, ఆ విత్తనం వేసినటువంటి నేల గొప్పదా? ఒక చిన్న మొక్క మహావృక్షం కావాలంటే ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన దగ్గర చదువుకుంటున్నటువంటి స్టూడెంట్, ఆ స్టూడెంట్ యొక్క తల్లిదండ్రుల యొక్క లక్షణాలు, తాత ముత్తాతల యొక్క జన్యుపరమైన లక్షణాలు ఎంత ముఖ్యమైనవో, మనం విద్యా ప్రణాళికలో ఏర్పరిచేటువంటి అనుభవాలు కూడా, పరిసరాలలో ఉండేటువంటి ముఖ్యమైన కారకాలు కూడా చాలా ఇంపార్టెంట్. అయితే వ్యక్తి వికాసంలో అనువంశికత చాలా ముఖ్యమైనదని భావించినటువంటి వ్యక్తి ఎవరంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఒక ప్రఖ్యాత గ్రంథాన్ని రాయడం జరిగింది, హెరిడిటరీ జీనియస్. ఈ గ్రంథంలో వ్యక్తుల యొక్క తెలివితేటలకు, వారి అనువంశికతకు దగ్గర సంబంధం ఉందని పేర్కొనడం జరిగింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. అయితే 20వ శతాబ్దపు ప్రారంభంలో ప్రవర్తనవాద పితామహుడు జేబి వాట్సన్ ఒక సంచలన ప్రకటన చేయడం జరిగింది. గివ్ మీ డజన్ ఇన్ఫాంట్స్ irrespective of their hereditary traits. I can make them as doctors, lawyers, engineers, teachers, clergymen, even though dacoits and thieves by providing appropriate environment. ఇది ఒక సంచలన ప్రకటన. తనకు 12 మంది నవజాత శిశువులను ఇస్తే ఆ శిశువుల యొక్క అనువంశికత లక్షణాలతో సంబంధం లేకుండా వారిని డాక్టర్లుగా, లాయర్లుగా, టీచర్లుగా, మతాధికారులుగా, అవసరమైతే దొంగలు మరియు బందిపోట్లుగా తగిన పరిసరాలు ఏర్పరిచి తయారు చేస్తారన్న సంచలన ప్రకటన ఆధారంగా విద్యా పరిశోధన అనువంశికత నుంచి షిఫ్ట్ కావడం జరిగింది. శిశువు వికాసం పైన పరిసరాల ప్రభావం ఏ విధంగా ఉందో ఈ టాపిక్ పైన బిట్ సెట్లు అడుగుతారు. అనువంశికత పైన పరిశోధనలు చేసిన వారిలో ముఖ్యులెవరు, పరిసరాల పైన పరిశోధనలు చేసిన వారిలో ముఖ్యులెవరు, మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. మనం చెప్పుకుంటున్నాం ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఉండే ముఖ్యమైన టాపిక్స్, ముఖ్యమైన భావనలు. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఇది ఒక ర్యాపిడ్ రివిజన్గా మీకు ఉపయోగపడుతుంది ఎగ్జామ్కి. ఆ తర్వాత టాపిక్ వికాస దశలు. మీకు తెలుసు ప్రాచీన భారతదేశంలో వేద విద్యా విధానంలో 4 ప్రధానమైన దశలు ఉన్నాయి. జన్మించినప్పటి నుంచి 25 సంవత్సరాలు బ్రహ్మచర్యం, 25 to 50 గృహస్థాశ్రమం, 50 to 75 వనప్రస్థాశ్రమం, 75 to 100 సన్యాసాశ్రమం. అయితే ఎలిజబెత్ హార్లాక్ తాను రాసినటువంటి డెవలప్మెంటల్ సైకాలజీ అనేటువంటి గ్రంథంలో మానవ వికాస దశలను 10 రకాలుగా 10 దశలుగా వర్గీకరించింది. ఈ 10 దశలు మీకు తెలుసు. నవజాత శిశువు, ఇన్ఫాన్సీ, శైశవ దశ, బేబీహుడ్, పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్, ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్, యవ్వనారంభ దశ, ప్యూబర్టీ, కౌమార దశ. ఈ కౌమార దశ తిరిగి పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ. ఇప్పుడు మీరు ఉండేటువంటి దశ వయోజన దశ,
ఆ తర్వాత ఉండే దశలు మధ్య వయస్సు మరియు వృద్ధాప్యం. ఈ దశలన్నింటిలో ఎస్జిటి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి దశలు ఈ శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. ఎందుకంటే వారు పాఠాలు చెప్పేటువంటి విద్యార్థుల వయసు ఈ దశలకు సంబంధించింది. సెకండరీ లెవెల్ టీచర్స్, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ అభ్యర్థులు ఎక్కువగా స్టడీ చేయాల్సినటువంటి టాపిక్ కౌమార దశ, యవ్వనారంభ దశలో ఉండేటువంటి లక్షణాలు. ఎందుకంటే దాదాపుగా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉండేటువంటి పిల్లలందరూ కూడా ఈ దశలకు సంబంధించిన వారు. ఈ దశలను అధ్యయనం చేసేటప్పుడు మీరు ఒక టేబుల్ తయారు చేసుకోవాలి. ఈ టేబుల్లో ఇక్కడ దశలు తీసుకోండి. ముఖ్యమైనటువంటి దశలు శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ, తర్వాత కౌమార దశ. ఈ విధంగా టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఒక బిట్ ఆన్సర్ చేయగలరు. ప్రతి దశలో ఉండేటువంటి టైటిల్స్, ఆ దశలో ఉండేటువంటి శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు, భాషాపరమైన లక్షణాలు మరియు సాంఘిక లక్షణాలు. ఒక చిన్న ఉదాహరణ, ఉద్వేగ వికాసం తీసుకుంటే శైశవ దశలో ఉద్వేగ వికాసం ఏ విధంగా ఉంటుంది? ఉద్వేగాలు సాధారణీకరించుకోబడతాయి, తులనాత్మకంగా అవి మారతాయి, జనరల్ టు స్పెసిఫిక్. పూర్వ బాల్య దశలో ఉద్వేగాలు ఏ విధంగా ఉంటాయి? ధారానుపాతంగా ఉంటాయి, స్పాంటేనియస్. శిశువులు తమ ఉద్వేగాలు కంట్రోల్ చేసుకోలేరు. కావాలంటే మీరు గమనించవచ్చు, 3 to 5 years మధ్యలో ఉండే పిల్లల ఉద్వేగాలు. 6 to 5 years మధ్యలో ఉద్వేగాలు ఏ విధంగా ఉంటాయి? ఉద్వేగ కెథారసిస్ అంటే మేనేజ్ చేయడం, ఉద్వేగ నియంత్రణ అంతో ఎంతో కనపడుతుంది ఉత్తర బాల్య దశలో. అదే కౌమార దశకు వచ్చేసరికి ప్రేమ, కోపం లాంటి ఉద్వేగాలు తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తాడు. స్టాన్లీ హాల్ ప్రకారం కౌమార దశ ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి దశ. సో ఈ విధంగా మీరు వికాస దశలపైన ప్రిపేర్ కావాలి. ఆ తర్వాత వికాస సిద్ధాంతాలు. ఈ వికాస సిద్ధాంతాలలో చాలా ముఖ్యమైనది జీన్ పియాజే చెప్పినటువంటి సంగ్రహణాత్మక వికాస సిద్ధాంతం. స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి జీన్ పియాజే తన 3 పిల్లల యొక్క సంగ్రహణాత్మక వికాసాన్ని పరిశీలన చేసి మనిషి యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్లో 4 ముఖ్యమైన దశలు ఉంటాయని పేర్కొన్నాడు. అవి సంవేదన చాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్, ఇది బర్త్ టు 2 years మధ్యలో ఉంటుంది. రెండవది పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ఇది 2 to 7 years మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత మూర్త ప్రచాలక దశ, ఈ దశ 7 to 11 years మధ్యలో ఉంటుంది. చివరిది అమూర్త ప్రచాలక దశ 11 to 16 years మధ్యలో ఉంటుంది. ఖచ్చితంగా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి సిద్ధాంతం జీన్ పియాజే సంగ్రహణాత్మక వికాస సిద్ధాంతం. సో ఈ యొక్క సంవేదన చాలక దశలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, వస్తు స్థిరత్వము. శిశువు 8 నెలల వరకు వస్తువు శాశ్వతమైనదని తెలుసుకోలేడు. ఆ తర్వాత తన ఆలోచన అభివృద్ధి ఆధారంగా వస్తువు స్థిరమైనది అని తెలుసుకుంటాడు. తల్లిదండ్రులు వస్తువులు ఎక్కడైనా దాచిపెట్టినా వెదికే లక్షణం కనపరుస్తారు శిశువులు సెన్సరీ మోటార్ స్టేజ్, సంవేదన చాలక దశలో. ఈ పూర్వ ప్రచాలక దశ తిరిగి 2 రకాలు. పూర్వ భావనాత్మక దశ మరియు అంతర్బుద్ధి దశ. అంతర్బుద్ధి అంటే ఎటువంటి ఆలోచన లేకుండా అకస్మాత్తుగా ఇంపల్సివ్గా ఒక నిర్ణయానికి రావడం, దాన్ని ఇంట్యూషన్ అంటాం. పూర్వ భావనాత్మక దశ, ఇక్కడ భావనలు ఏర్పడవు. శిశువులో కనపడే కొన్ని ముఖ్యమైన లక్షణాలు సింబాలిక్ ప్లే, ఈగోసెంట్రిజం, యానిమిజం, ట్రాన్స్డక్టివ్ థింకింగ్. సీట్ అనేటువంటి ఒక కోడ్లో గుర్తుపెట్టుకోండి. సింబాలిక్ ప్లే, ఈగోసెంట్రిజం, యానిమిజం, ట్రాన్స్డక్టివ్ థింకింగ్. సో ఇక అంతర్బుద్ధి దశలో శిశువు ఆలోచనలు పూర్తిగా వికసించవు, రీజనింగ్ ఇంకా స్టార్ట్ కాదు కాబట్టి శిశువు 2 భావనలు అర్థం చేసుకోలేడు. ఒకటి కన్జర్వేషన్, ఇంకొకటి రివర్సబుల్ థింకింగ్, విపర్యాత్మక ఆలోచన. ఈ 2 అధిగమించేటువంటి దశ మూర్త ప్రచాలక దశ. ప్రచాలకాలంటే ఆలోచన ప్రక్రియలు, మూర్త అంటే కంటికి కనిపించేవి, కంటికి కనిపించే అంశాల గురించి మాత్రమే ఆలోచిస్తాడు కాబట్టి మూర్త ప్రచాలక దశ.
కంటికి కనిపించని అమూర్త భావనలు, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకునేటువంటి దశ 11 to 16 ఇయర్స్. ఈ దశలో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉంటుంది, హైపోథెసిస్ అనేది ఫ్రేమ్ చేయగలుగుతాడు, డిడక్టివ్ థింకింగ్ ఉంటుంది. పిహెచ్డి అని గుర్తుపెట్టుకోండి. ఇది జీన్ పియాజే సిద్ధాంతం చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత ముఖ్యమైన వికాసం ఉద్వేగ వికాసం. సో ఉద్వేగ వికాసం బాల్యం నుంచి కౌమార దశ వరకు ఏ విధంగా జరుగుతుంది, ఉద్వేగ వికాసంకు సంబంధించిన ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు ఇక్కడ మీరు నేర్చుకోవాలి. సాంఘిక వికాసం. పాఠశాల యొక్క విధులలో సాంఘికీకరణం, సోషలైజేషన్ చాలా ముఖ్యం. ఈ సాంఘిక వికాసం పైన సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యుడు ఎరిక్ ఎరిక్సన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతం పేరే మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో మొత్తం 8 దశలను పేర్కొన్నాడు ఎరిక్ ఎరిక్సన్. పూర్వ శైశవము, ఉత్తర శైశవము, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, పరిపక్వ దశ. సో ప్రతి దశలో శిశువు యొక్క సాంఘిక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, తన చుట్టూన్న పరిసరాలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈగో సాటిస్ఫై కావడం వల్ల ఏర్పడే అనుకూల లక్షణం, ఈగో సాటిస్ఫై కాకపోవడం వల్ల ఏర్పడే ప్రతికూల లక్షణాలన్నీ కూడా ఎరిక్ ఎరిక్సన్ ఈ 8 దశల్లో వివరించడం జరిగింది. వీటిపైన ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు ఆ కోణంలో మీరు చదవాలి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెట్లో, సీటెట్లో, డిఎస్సిలో లారెన్స్ కోల్బర్గ్ పేర్కొన్న నైతిక వికాస సిద్ధాంతం. ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడమే నైతికత. ఈ నైతికత ఏ విధంగా 4 సంవత్సరాల నుంచి కౌమార దశ వరకు వికాసం చెందుతుందో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఈ యొక్క లారెన్స్ కోల్బర్గ్. ఈ సిద్ధాంతంలో ముఖ్యంగా 3 స్థాయిలు పేర్కొన్నాడు. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి మరియు ఉత్తర సాంప్రదాయ స్థాయి. మీరు ఈజీగా గుర్తుంచుకోండి. సాంప్రదాయ, దీనికి ముందు పూర్వ యాడ్ చేయండి, తర్వాత ఉత్తర యాడ్ చేయండి. సో 4 to 10 ఇయర్స్ మధ్యలో ఉండేది పూర్వ సాంప్రదాయ స్థాయి, 10 to 13 ఇయర్స్ మధ్యలో ఉండేది సాంప్రదాయ స్థాయి, 13 ఇయర్స్ నుంచి కౌమార దశ వరకు ఉండేది ఉత్తర సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయాలంటే సమాజంలో మనం చూసేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ సాంప్రదాయాలు తెలుసుకోలేని స్థాయి కాబట్టి పూర్వ సాంప్రదాయ స్థాయి అని చెప్పడం జరిగింది. ఆ స్థాయిని ఈ సాంప్రదాయ స్థాయి పరిధి దాటి విశ్వవ్యాప్త విలువలను పాటించే స్థాయి కాబట్టి ఉత్తర సాంప్రదాయ స్థాయి అని పేర్కొన్నాడు కోల్బర్గ్. సో ప్రతి స్థాయిలో 2 ముఖ్యమైనటువంటి దశలు ఉన్నాయి కనుక ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి స్థాయిలో ఉండేటువంటి 2 దశల యొక్క లక్షణాలు తెలుసుకోవాలి. దండనకు భయపడి నైతిక విలువలు పాటించే దశ మొదటి దశ, అవసరాలు తీర్చుకోవడం కోసం నైతిక విలువలు పాటించే దశ రెండవ దశ. ఈ 2 దశలు పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటాయి. సాంప్రదాయ స్థాయిలో మంచి బాలుడు, మంచి బాలిక అనిపించుకోవాలని నైతిక విలువలు పాటించేటువంటి దశ మూడవ దశ. అందరూ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు కదా, నేను కూడా అధికారులకు విధేయత చూపించాలి అని సాంఘిక క్రమబద్ధత, సోషల్ ఆర్డర్ పాటించే దశ 4వ దశ. మరి సమాజంలో ఒక రూల్ సమాజ శ్రేయస్సును బట్టి మనం ఎందుకు మోడిఫై చేసుకోకూడదు? వాహనాలు ఎడం వైపునే మనం నడపాలి, కీప్ లెఫ్ట్, రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, ఇది ఒక రూల్. ఈ రూల్ పాటిస్తే 4వ దశ. అయితే ఒక రోగిని బ్రతికించడం కోసం ఆ రూల్ను బ్రేక్ చేస్తే 5వ దశ. చాలా ఇంపార్టెంట్. 5వ దశలో హేతుబద్ధత ఉంటుంది. 6వ దశలో అన్ని మత గ్రంథాలు చెప్పేటువంటి విశ్వ మానవ విలువలు, సార్వత్రిక విలువలు పాటించే దశ 6వ దశ. ఈ విధంగా 3 స్థాయిలు 6 దశలు ఉండేటువంటి దశ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత దశలు. ఆ తర్వాత సిద్ధాంతం నోమ్ చామ్స్కీ పేర్కొన్నటువంటి సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం, యూనివర్సల్ గ్రామర్ థియరీ. ప్రపంచంలో 5,000 భాషలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో గుర్తించిన భాషలు 22 భాషలు. ఈ భాషలలో కామన్గా ఉండేటువంటి వ్యాకరణ అంశాలు ఉంటాయి. అదే సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం. సో మనిషికి జంతువుకు మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే భాష. మనిషి ఎందుకు భాషను ఉపయోగించగలుగుతాడంటే ఈ బ్రెయిన్లో వెర్నిక్ బ్రోకా అనేటువంటి రీజియన్స్ భాషకు ఆధారం. సో దీన్నే LAD అని పిలవడం జరిగింది చామ్స్కీ. లాంగ్వేజ్ అక్విజిషన్,
డివైస్. ఇది ఒక ఇన్స్టింక్ట్ లాంటిది, పుట్టుకతో వచ్చేటువంటి ఒక సహజాతం. ఆ సహజాతం వల్ల శిశువు ఎటువంటి శిక్షణ లేకుండా మాతృభాషలో స్వల్ప కాలంలో భాషను ఉపయోగించగలుగుతాడు. అవి జంతువులు ఉపయోగించలేవు. అందుకే మానవుడికి భాషా వికాసంలో చాలా సహజంగా నేర్చుకుంటాడు. ప్రవర్తనవాదం ప్రకారం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కన్నా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల భాష నేర్చుకుంటాడు అంటారు చామ్స్కీ. ఈ సిద్ధాంతం పైన కూడా కొన్ని బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ. సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ సైకాలజీలో మనకు 2 సందర్భాలలో కనిపిస్తాడు. నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ దగ్గర, అదేవిధంగా మానవతా వాదంలలో ఒక వాదమైనటువంటి వ్యక్తి కేంద్రక వాదం సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ. సో ఈ థియరీ ప్రకారం వ్యక్తి యొక్క జీవితంలో అత్యున్నతంగా సాధించవలసినది ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం. మీకు తెలుసు శంకరాచార్యులు ఏమంటారంటే ఆత్మ సాక్షాత్కారమే విద్య అంటారు. సో అబ్రహాం మాస్లో హైరార్కీ ఆఫ్ ద నీడ్స్లో అత్యున్నతమైనటువంటి అవసరం ఆత్మ సాక్షాత్కారం. ఈ ఆత్మ సాక్షాత్కారం సెల్ఫ్ రియలైజేషన్ అంటే వ్యక్తి, ఒక డాక్టర్ గొప్ప డాక్టర్ కావడం, ఒక లాయర్ గొప్ప లాయర్ కావడం, ఒక క్రికెట్ ప్లేయర్ గొప్ప క్రికెట్ ప్లేయర్ కావడం, అదేవిధంగా నీకున్న టాలెంట్ను అత్యున్నత స్థాయిలో ఉపయోగిస్తే ఆత్మ సాక్షాత్కారం సాధించినట్లు. ఈ పదాన్ని కర్చ్ గోల్డ్ స్టైన్ మొట్టమొదటి ఉపయోగిస్తాడు. అబ్రహాం మాస్లో కర్ట్ గోల్డ్ స్టైన్ ఉపయోగించిన ఈ పదాన్ని తన హైరార్కీ ఆఫ్ ద నీడ్స్ అనే సిద్ధాంతంలో ఉపయోగిస్తాడు. ఇది ఈ యొక్క రోజర్స్ చెప్పినటువంటి ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం సాధించాలంటే నీ ఎబిలిటీకి తగిన యాస్పిరేషన్ ఉండాలి. నువ్వు ఏం చేయగలవు. స్మార్ట్ గోల్స్ ప్రకారం స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం బౌండెడ్. ఎప్పుడైనా మన గోల్ రియలిస్టిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఐటీఐ చదవగలడు, కానీ నువ్వు ఐఐటి చదువు అని ఫోర్స్ చేస్తే ఆత్మ సాక్షాత్కారం సాధించలేడు. కనుక ఒక వ్యక్తికి మంచి టీచింగ్ టాలెంట్ ఉంది, బిఎడ్ పూర్తి చేసి డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధిస్తే ఆ టీచింగ్లో ఒక గొప్ప టీచర్గా పేరు తెచ్చుకుంటే అది ఆత్మ సాక్షాత్కారం. ఆ తర్వాత అటు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు, ఎస్జిటి అభ్యర్థులకు ఉపయోగపడేటువంటి మరొక యూనిట్ ఈ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. సో ఒక వైయక్తిక భేదాలపైన శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వారిలో అగ్రగణ్యుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీలో వైయక్తిక భేదాలను అధ్యయనం చేయడం జరిగింది. ఆయన రాసిన ప్రఖ్యాత గ్రంథం an inquiry into human faculty and its development. ఈ గ్రంథంలో వైయక్తిక భేదాల గురించి వివరించడం జరిగింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. వైయక్తిక భేదాలంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తుంచుకోండి, ఈ యొక్క 5 ఫింగర్స్ ఉన్నాయి. ఈ 5 ఫింగర్స్ ఎత్తులో, విడ్త్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. కనుక మన దగ్గర చదువుకుంటున్నటువంటి 5 మంది పిల్లలు కానీ, మన కుటుంబంలో ఉండేటువంటి 5 మంది వ్యక్తులు కానీ ఒకే విధమైన లక్షణాలు వ్యక్తం చేయరు. నువ్వు ఏ లక్షణం తీసుకున్నా, ఇంటెలిజెన్స్ తీసుకున్నా, కలర్ తీసుకున్నా, హైట్ తీసుకున్నా, అచీవ్మెంట్ తీసుకున్నా, యాటిట్యూడ్ తీసుకున్నా, పర్సనాలిటీ తీసుకున్నా, ఎమోషన్స్ని తీసుకున్నా, వీటిలలో తేడాలు కనిపిస్తాయి, భేదాలు కనిపిస్తాయి. అవే వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాలు జంతువులలో ఎక్కువ కనపడవు. ఒక 5 కుక్కలు చూసినప్పుడు అవన్నీ కూడా ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తాయి. ఒక 5 మంది శిశువులను తీసుకున్నప్పుడు మాత్రం వాళ్ళు ఒకే విధంగా ఉండరు. దీనికి కారణం మీకు తెలుసు, ఈ యొక్క క్రోమోజోమ్స్లో జన్యువులు ఉంటాయి. ఈ జన్యువులు ఆర్ఎన్ఏ, డిఎన్ఏ వల్ల ఏర్పడతాయి. ఈ వైయక్తిక భేదాలకు కారణం జన్యువుల ద్వారా వచ్చేటువంటి లక్షణాలు, పరిసరాల ద్వారా వచ్చేటువంటి లక్షణాలు. కనుక కాబోయేటువంటి ఉపాధ్యాయుడిగా ఒక 30 మంది విద్యార్థులకు పాఠం చెప్పేటప్పుడు ఆ విద్యార్థుల మధ్య ఉండేటువంటి వ్యక్తి అంతర్గత తేడాలు, వ్యక్తంతర తేడాలు చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిలో 2 లక్షణాల విషయంలో కనపడేటువంటి తేడాలను ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. కొంతమంది వ్యక్తులలో ఒక లక్షణం తీసుకున్నప్పుడు ఆ లక్షణం వైఖరులు కావచ్చు, అభిరుచులు కావచ్చు, మూర్తిమత్వం కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, సాంఘిక వికాసం కావచ్చు, మానసిక వికాసం కావచ్చు, ఉద్వేగ వికాసం కావచ్చు, నైతిక వికాసం కావచ్చు, లేకుంటే సృజనాత్మకత కావచ్చు, ఆలోచన కావచ్చు. ఒక లక్షణం విషయంలో విద్యార్థుల మధ్య ఉండే తేడాలను వ్యక్త్యంతర భేదాలు అంటారు, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను, వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రాము బాగా
చదవగలడు, కానీ చేతి రాత బాగుండదు. అంటే రాము విషయంలో తేడాలు ఉన్నాయి, రెండు సామర్థ్యాల విషయంలో. అవి ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. రాము, రాజు, రాహుల్, రఘు వచ్చిన మార్కులలో డిఫరెన్సెస్ ఉన్నాయి, గణితంలో వచ్చిన మార్కులలో డిఫరెన్సెస్ ఉన్నాయి. కనుక ఒక అచీవ్మెంట్లో వివిధ విద్యార్థుల మధ్య కనపడేటువంటి తేడాలే వ్యక్త్యంతర భేదాలు. ఒక విద్యార్థికి మంచి గైడెన్స్ ఇవ్వాలంటే ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ మీరు తెలుసుకోవాలి. ఒక తరగతి గది యొక్క స్వభావం అది హోమోజీనియస్ గ్రూపా లేక హెట్రోజీనియస్ గ్రూప్ అని తెలుసుకోవాలంటే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ మీరు తెలుసుకోవాలి. దానికి తగిన సాంఖ్యక శాస్త్ర పద్ధతులు కూడా మీరు అవగాహన చేసుకోవాలి. మనం డిస్కస్ చేస్తున్నాం డిఎస్సిలో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీలో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా ప్రశ్నల రూపంలో రావచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రజ్ఞ. దీన్ని మనం సాధారణ భాషలో ఏమంటామంటే తెలివి అంటాం. ఈనాడు తెలివితేటలను బట్టే వ్యక్తులు ఆయా రంగాలలో మంచి జాబ్స్ సాధిస్తున్నారు. ఒకసారి ఒక స్పీకర్ మరి స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆడిటోరియంలో ఎవరు నవ్వటం లేదంట. ఆ స్పీకర్ మంచి జోక్స్ వేసేటువంటి వ్యక్తి, హాస్య చతురత కలిగిన వ్యక్తి, అయినా కూడా ప్రేక్షకులు నవ్వటం లేదు. అప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడంట, నేను వేసే జోక్స్ తెలివైన వారికి మాత్రమే అర్థమవుతాయి అని ఆ స్పీకర్ చెప్పినప్పుడు వెంటనే ప్రేక్షకులు జోక్స్ వేసినా వేయకపోయినా నవ్వుతున్నారంట. కారణం నవ్వకపోతే వారికి తెలివి లేదని అనుకుంటారని. కనుక ప్రతి ఒక్క వ్యక్తి తాను తెలివైన వాడిగా గుర్తించబడాలనుకుంటారు. తెలివితేటలు అంటే ఏమిటి? దీన్నే మనం టెక్నికల్గా ప్రజ్ఞ అంటాం. ఇంటెలిజెన్స్ యొక్క అర్థం, ఇంటెలిజెన్స్ యొక్క స్వభావం, ఈ ప్రజ్ఞకు సంబంధించిన ముఖ్యమైన సిద్ధాంతాలు, మరి యొక్క ప్రజ్ఞను ఏ విధంగా కొలవాలి, ఐక్యూ అంటే ఏమిటి, ఇంటెలిజెన్స్ కోషంట్, కొత్తగా వచ్చిన సిద్ధాంతం బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ, అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞను ఏ విధంగా మనం కొలుస్తాము, ఎమోషనల్ కోషంట్. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా బిట్స్ వచ్చేటువంటి ఏరియా ఈ యొక్క ప్రజ్ఞ. చాలాసార్లు టెట్లో అడిగారు ఈ బిట్, డిఎస్సిలో కూడా అడిగారు. డేవిడ్ వెస్లర్ చెప్పినటువంటి నిర్వచనం ప్రజ్ఞకు సంబంధించి. డేవిడ్ వెస్లర్ అమెరికా దేశానికి చెందినటువంటి ఒక సైకాలజిస్టు. విస్క్ అనేటువంటి ఒక ప్రజ్ఞా పరీక్ష రూపొందించారు. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ అనేటువంటి ఒక పరీక్షను కూడా రూపొందించారు. ప్రజ్ఞకు సంబంధించి ఒక సమగ్రమైన నిర్వచనం ఇచ్చారు. ప్రయోజనాత్మకంగా పనిచేయడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, పరిసరాలతో సవ్యంగా సర్దుబాటు చేసుకోవడానికి కావాల్సిన సామాన్య శక్తియే ప్రజ్ఞ. ఇక్కడ 3 అంశాలు ఉంటాయి. ప్రయోజనాత్మకంగా పనిచేయడానికి అంటే అభ్యసించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, ఆలోచనలు రకరకాలు ఉంటాయి. దాంట్లో అత్యున్నతమైన ఆలోచన హేతుబద్ధ ఆలోచన. ఇవి ఈనాడు అన్ని పోటీ పరీక్షల్లో పరీక్షిస్తున్నారు, రీజనింగ్, డిఎస్సి టు సివిల్స్ వరకు. సో హేతుబద్ధంగా ఆలోచించడానికి, పరిసరాలతో సవ్యంగా సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే శక్తి ప్రజ్ఞ అంటారు డేవిడ్ వెస్లర్. సో ఈ నిర్వచనంలో లెర్నింగ్ ఉంది, థింకింగ్ ఉంది, అడ్జస్ట్మెంట్ ఉంది. కనుక ప్రజ్ఞ అంటే ఎవరైతే బాగా ఆలోచించగలుగుతారో, ఎవరైతే బాగా సర్దుబాటు చేసుకోగలుగుతారో, ఎవరైతే బాగా అభ్యసించగలుగుతారో వారు ప్రజ్ఞావంతులు. సో ప్రజ్ఞ అనేటువంటిది అనువంశికంగా వస్తుందంటాడు హెరిడిటరీ జీనియస్ అనేటువంటి బుక్ రాసినటువంటి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. అయితే మంచి పరిసరాలు ప్రజ్ఞను ఒక 5 to 10 పాయింట్స్ కూడా ప్రభావితం చేస్తాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాలి ప్రజ్ఞా సిద్ధాంతాలు. ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలలో ప్రజ్ఞ ఒక సింగిల్ యూనిట్ అని చెప్పేటువంటి సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది బీనే, స్టెర్న్, టెర్మన్. ద్వికారక సిద్ధాంతం 2 ఫ్యాక్టర్ థియరీ, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి స్పియర్మ్యాన్. ఆ తర్వాత ప్రజ్ఞకు సంబంధించి బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది థారండైక్. ప్రజ్ఞకు సంబంధించి గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేటువంటి గ్రంథంలో థర్స్టన్. మరి యొక్క ప్రజ్ఞ ఒక కారకం కాదు, ద్వికారకం కాదు, దాదాపుగా 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు కలిసి ప్రజ్ఞను ఉత్పత్తి చేస్తాయంటారు ఈ యొక్క థర్స్టన్ తాను రాసినటువంటి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో. అయితే ప్రజ్ఞకు సంబంధించి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గ్రంథంలో జేపీ గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ అనేది 5 into
6 ఈజ్ ఈక్వల్ టు 150 ఫ్యాక్టర్స్. 150 కారకాల సమన్వయ ఫలితంగా మానవ ప్రజ్ఞను అర్థం చేసుకోవాలి. సో దీంట్లో 5 విషయాలు, 5 కంటెంట్స్, వ్యక్తి వేటి గురించి ఆలోచిస్తాడో చెప్పేవి కంటెంట్, 5 ప్రచాలకాలు ఆపరేషన్స్, వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో చెప్పేటువంటివి ఈ యొక్క ఆపరేషన్స్, 6 ఉత్పన్నాలు, 6 ప్రోడక్ట్స్, ఆలోచన ఫలితాలు. చూడండి, ఒక కంటెంట్ను ఆలోచిస్తే ఆలోచన ఫలితం వస్తుంది. కనుక ఈ 3 విశేషకాలలో ఉండే కారకాలు 5 × 5 × 6 150 కారకాల సమన్వయ ఫలితమే ప్రజ్ఞ అంటారు. గెలుపడివి ప్రజ్ఞకు సంబంధించిన ముఖ్యమైన సిద్ధాంతాలు. ఆ తర్వాత ప్రజ్ఞ రకాలలో తారండైక్ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరిస్తాడు. మూర్త ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అయితే ద ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అనే గ్రంథంలో ఈ యొక్క హోవార్డ్ గార్డ్నర్ వ్యక్తి యొక్క ప్రజ్ఞలో 8 రకాల ప్రజ్ఞలు ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. వీటినే బహుళ ప్రజ్ఞ, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని చెప్పడం జరిగింది హోవార్డ్ గార్డ్నర్. అవి భాషాపరమైన ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ, దృశ్య స్థలభావ ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, శారీరక స్పర్శాగతి ప్రజ్ఞ, వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ, వ్యక్త్యంతర ప్రజ్ఞ మరియు ప్రాకృతికపరమైన న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. సో ఈ 8 రకాల సామర్థ్యాలు వేటికవి విడివిడిగా ఉంటాయి. వ్యక్తిలో కొన్ని సందర్భాలలో ఒకటి ఉండవచ్చు, ఒకటి కన్నా ఎక్కువగా ఉండవచ్చు. ఆ సామర్థ్యం ఆధారంగా అతను ఏ రంగానికి సరిపోతాడో మార్గదర్శకత్వం ఇవ్వాలంటారు హోవార్డ్ గార్డ్నర్. ఆయన వ్యతిరేకించిన భావన ఇంటెలిజెంట్ కోషంట్. ఎందుకు ఇంటెలిజెంట్ కోషంట్ను వ్యతిరేకించారంటే, ఇంటెలిజెంట్ కోషంట్ ద్వారా ప్రధానంగా పరీక్షించేటువంటి సామర్థ్యాలు భాషాపరమైన అంశాలు, గణితపరమైన అంశాలు. ఆ తర్వాత ఈ ప్రజ్ఞను మాపనం చేయడం ఎక్కువగా ఫ్రాన్స్ దేశంలో ప్రారంభమైంది. ఫ్రాన్స్ దేశంలో ఆనాటి అధికారులు ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో ఒక మెంబర్ ఆల్ఫ్రెడ్ బీనే. ఒక ఆల్ఫ్రెడ్ బీనే ప్రజ్ఞను కొలవడానికి మెంటల్ ఏజ్, మానసిక వయస్సు అనే ఒక కొలతను తయారు చేశాడు. మానసిక వయసు అంటే ఇంగ్లీష్లో మెంటల్ ఏజ్. మెంటల్ ఏజ్ ఒక వ్యక్తి రాస్తున్నటువంటి ప్రజ్ఞా పరీక్ష. ఆ ప్రజ్ఞా పరీక్ష ఏ వయసు వారికి ఉద్దేశించింది, ఆ వ్యక్తి వయసు ఎంత అనే అంశాల ఆధారంగా ఈ మానసిక వయసును గుర్తించడం జరుగుతుంది. అయితే జర్మనీ దేశానికి చెందిన విలియం స్టెర్న్ ఈ మానసిక వయసును శారీరక వయసుతో భాగించి వచ్చిన దత్తాంశాన్ని 100 చేత హెచ్చిస్తే వచ్చేటువంటి కోషంట్నే ఇంటెలిజెంట్ కోషంట్, ప్రజ్ఞాలబ్ధి అని చెప్పారు. సో ఈ ప్రజ్ఞాలబ్ధి అంటే ఏమిటి? ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రజ్ఞా విభాజన పట్టిక లూయిస్ టెర్మన్ అమెరికాలో రూపొందించారు. చూడండి, మానసిక వయస్సు అనే భావన మొట్టమొదట చెప్పింది ఆల్ఫ్రెడ్ బీనే. ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని చెప్పినది స్టెర్న్. ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని మొట్టమొదట 1916లో స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞా పరీక్ష ఆధారంగా ఉపయోగించినది టెర్మన్. ఈ ముగ్గురు కూడా ఏకకారక సిద్ధాంతం, యూనిఫ్యాక్టర్ సిద్ధాంతానికి సంబంధించిన వారు. ఇక్కడ మీరు తెలుసుకోవాలి ప్రజ్ఞా పరీక్షల రకాలు కూడా. ప్రజ్ఞా పరీక్షలు కంటెంట్ను బట్టి 2 రకాలు, శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. ప్రజ్ఞా పరీక్షలు నిర్వహించే విధానాన్ని బట్టి 2 రకాలు, వ్యక్తిగత పరీక్షలు మరియు సామూహిక పరీక్షలు. ప్రజ్ఞా పరీక్షల్లో రాసే విధానాన్ని, చేసే విధానాన్ని బట్టి 2 రకాలు, పేపర్ పెన్సిల్ పరీక్షలు మరియు నిష్పాదన పరీక్షలు. ప్రజ్ఞా పరీక్షల్లో ఉండే కాల వ్యవధిని బట్టి 2 రకాలు, వేగ పరీక్షలు మరియు శక్తి పరీక్షలు. కనుక దాదాపుగా ఒక 14 ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి తెలుగు అకాడమీ పుస్తకాలలో. ఈ ప్రజ్ఞా పరీక్షలు అవి శాబ్దిక పరీక్షల, అశాబ్దిక పరీక్షల, వ్యక్తిగత పరీక్షల, సామూహిక పరీక్షల, పేపర్ పెన్సిల్ పరీక్షల లేక నిష్పాదన పరీక్షల, వేగ పరీక్షల లేక శక్తి పరీక్షలను మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా కొన్ని బిట్స్ మీరు ఆన్సర్ చేయవచ్చు. సో ఈ ప్రజ్ఞా పరీక్షలు గుర్తుంచుకోవడం చాలా ఈజీ. మీరు గుర్తుపెట్టుకోండి, మొదట బీనే ఫ్యామిలీ అని గుర్తుపెట్టుకోండి. సో బీనే ఫ్యామిలీలో మొదటి పరీక్ష బీనే సైమన్ పరీక్ష. ఈ బీనే సైమన్ పరీక్ష ఆధారంగా రూపొందించినదే స్టాన్ఫర్డ్ బీనే పరీక్ష. ఈ స్టాన్ఫర్డ్ బీనే పరీక్ష ఆధారంగా రూపొందించినదే ఒటిస్ గామా పరీక్ష, కల్మెన్ ఆండర్సన్ పరీక్ష. ఈ 4 పరీక్షలు బీనే ఫ్యామిలీగా మీరు గుర్తుంచుకోండి.
ఈ 4 పరీక్షలకు ఉండేటువంటి కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇవన్నీ కూడా శాబ్దిక పరీక్షలు, పేపర్ పెన్సిల్ పరీక్షలు, శక్తి పరీక్షలు, సామూహిక పరీక్షలు. ఒక బీనే సైమన్ పరీక్ష తప్ప మిగతావన్నీ సామూహిక పరీక్షలు, మిగతావి వ్యక్తిగత పరీక్షలు. గుర్తుంచుకోండి, బీనే ఫ్యామిలీలో అన్ని శాబ్దిక పరీక్షలు, అన్ని పేపర్ పెన్సిల్ పరీక్షలు, అన్ని శక్తి పరీక్షలు, అన్ని సామూహిక పరీక్షలు. సామూహిక పరీక్ష కాదు బీనే సైమన్ పరీక్ష ఒక్కటి, అది వ్యక్తిగత పరీక్ష. ఆ తర్వాత మీరు గుర్తుంచుకోండి ఆర్మీ ఫ్యామిలీ. ఆర్మీ ఫ్యామిలీలో 2 పరీక్షలు ఉన్నాయి, ఆర్మీ అల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్. సో ఆర్మీ అల్ఫా టెస్ట్ ఒక శాబ్దిక పరీక్ష అయితే ఆర్మీ బీటా పరీక్ష ఒక శాబ్దిక పరీక్ష. ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష ఆర్మీ అల్ఫా పరీక్ష, నిష్పాదన పరీక్ష ఆర్మీ బీటా పరీక్ష. 2 పరీక్షలకు ఉండేటువంటి కామన్ లక్షణాలు ఏంటంటే 2 కూడా వేగ పరీక్షలు, 2 కూడా సామూహిక పరీక్షలు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు తెలివైన సైనికులు ఎంపిక చేయాలనే ఉద్దేశం చేత ప్రొఫెసర్ యార్క్స్ రూపొందించిన పరీక్షలే ఆర్మీ అల్ఫా, ఆర్మీ బీటా. మొదటి పరీక్ష అల్ఫా, గ్రీకులో మొదటి అక్షరం అల్ఫా, రెండవ అక్షరం బీటా. ఆయన రూపొందించిన 2వ పరీక్ష బీటా పరీక్షను పెట్టాడు గ్రీక్ అక్షరాల ఆర్డర్ ఆధారంగా. ఇవి ఆర్మీ గ్రూప్కు సంబంధించినవి. ఆ తర్వాత బాటియా ఫ్యామిలీ అని గుర్తుపెట్టుకోండి. ఈ బాటియా ఫ్యామిలీలో 3 ముఖ్యమైన పరీక్షలు తెలుసుకోండి. బాటియా బ్యాటరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్, అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్, కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్. ఈ పరీక్షలన్నిటికి కూడా కామన్గా ఉండే లక్షణాలు అన్నీ కూడా అశాబ్దిక పరీక్షలు, నాన్ వెర్బల్ టెస్ట్లు, అన్నీ కూడా వేగ పరీక్షలు, అన్నీ కూడా వ్యక్తిగత పరీక్షలు. ఈ 4 పరీక్షలకు ఉండేటువంటి మరొక లక్షణం ఏంటంటే ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ టెస్ట్లు, నిష్పాదన పరీక్షలు. ఇప్పుడు మీకు 3 ఫ్యామిలీస్ గురించి నేను చెప్పాను. ఆ తర్వాత వెస్ట్లర్ రూపొందించినటువంటి వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, అదేవిధంగా రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, డ్రా ఏ పర్సన్ టెస్ట్, పింటనర్ ప్యాటర్సన్ స్కేల్. ఇవన్నీ కొన్ని ముఖ్యమైన ప్రజ్ఞా పరీక్షలు. వాటిపైన ఖచ్చితంగా బిట్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్రియేటివిటీ, సృజనాత్మకత. ప్రతి రంగంలో సృజనాత్మకత అవసరం. ముఖ్యంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్త ప్రోగ్రామ్స్ తయారు చేస్తుండాలి. అంతకుముందు రాని పాటలు, మ్యూజిక్ కంపోజ్ చేయాలి. సినిమా రంగంలో కొత్త స్టోరీస్ తయారు చేయాలి. ఎప్పుడు హీరో బ్రతుకుతాడు, విలన్ చనిపోతాడు, ఇవి రొటీన్ మూవీస్. అయితే విలన్ బ్రతికి హీరో చనిపోతే అది కొత్తదనం. సో దట్ ఈస్ క్రియేటివిటీ. అందుకే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటాడంటే సృజనాత్మకత కలిగిన వారు సగము పిచ్చివారు అంటారు. అందుకే గతంలో మధ్యయుగంలో కొత్త సూత్రాలు, నియమాలు సైన్స్లో కనుక్కున్న శాస్త్రవేత్తలను ఆనాటి సమాజం చంపివేసింది. ఈనాడు సృజనాత్మకతను ప్రోత్సహించడం కోసం ఇన్స్పైర్ మానక్ అనే ఒక పథకాన్ని కూడా మరి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయి. సృజనాత్మకత అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ క్రొత్తగా ఉత్పత్తి చేయడం, టు ప్రొడ్యూస్ సంథింగ్ న్యూ. అది కొత్త బోధనోపకరణం కావచ్చు, కొత్త బోధనా పద్ధతి కావచ్చు, కొత్త మూల్యాంకన విధానం కావచ్చు, కొత్త కరికులం కావచ్చు, కొత్త పథకం కావచ్చు, ఒక కొత్త విద్యా ప్రమాణం కావచ్చు. ఏదైనా ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా ఈ నవ్యతను డెవలప్ చేసే విధంగా బోధించాలి. సో సృజనాత్మకత అంటే ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి, సృజనాత్మకత ప్రక్రియలో ఉండేటువంటి 4 దశలు మీకు తెలుసు. ది ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటి గ్రంథంలో గ్రాహం వెలాస్ సృజనాత్మక ప్రక్రియలో 4 దశలు పేర్కొన్నాడు. మొదటిది సన్నాహ దశ, రెండవది గుప్త స్థితి, మూడవది అంతర్దృష్టి దశ లేక ప్రకాశ దశ, 4వది నిరూపణ దశ. ఉదాహరణకు ఒక కవిత రాయాలనుకున్నాం, సన్నాహ దశ. ఎంతకు ఐడియాస్ రావు, గుప్త స్థితి. సడన్గా ఐడియాస్ వస్తాయి, అంతర్దృష్టి లేక ప్రకాశ దశ. ఆ ఐడియాస్ నిరూపించుకుంటే నిరూపణ దశ. ఈ విధంగా సృజనాత్మకత ప్రక్రియ దశలు, సృజనాత్మక పరీక్షలు. సృజనాత్మకత అంటే ఏమిటి, సృజనాత్మకతను ఎట్లా డెవలప్ చేస్తాం? సృజనాత్మకతను డెవలప్ చేయడంలో ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ పేరు బ్రెయిన్ స్టోమింగ్, మేధో మదనం. ఈ మేధో మదనం అనే టెక్నిక్ను డెవలప్ చేసింది ఎవరంటే అలెక్స్ ఆస్బర్న్ అనేటువంటి ఒక అమెరికన్. సో చాలా ఇంపార్టెంట్, సృజనాత్మకతను పెంపొందించేటువంటి ఒక టెక్నిక్ బ్రెయిన్ స్టోమింగ్ టెక్నిక్. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏరియా సహజ సామర్థ్యం. ఇక్కడే ఉంది.
సహజంగా వచ్చేటువంటి సామర్థ్యం. కొన్ని ఉద్యోగాలకు సహజ సామర్థ్యం అవసరం. ఒక డాక్టర్ కావాలంటే మెడికల్ యాప్టిట్యూడ్ ఉండాలి, ఒక పోలీస్ కావాలంటే పోలీస్ యాప్టిట్యూడ్ ఉండాలి, ఒక లాయర్ కావాలంటే లీగల్ యాప్టిట్యూడ్ ఉండాలి, అదేవిధంగా ఒక మంచి టీచర్గా రాణించాలంటే టీచింగ్ యాప్టిట్యూడ్ ఉండాలి. కనుక సహజ సామర్థ్యం అంటే ఇక్కడ పుట్టుకతో వచ్చేటువంటి సామర్థ్యం, ఒక నిర్దిష్ట రంగంలో వచ్చేటువంటి సామర్థ్యం. రెండు ముఖ్యమైన పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇది ఇన్హెరిటెడ్గా వచ్చేటువంటి సామర్థ్యం. ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు, డ్రాయింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు, మెకానికల్ యాప్టిట్యూడ్ కావచ్చు. ఇది ఒక నిర్దిష్ట రంగానికి సంబంధించింది. అయితే ఈ సహజ సామర్థ్య పరీక్షల గురించి నువ్వు తెలుసుకోవాలి. విద్యా సహజ సామర్థ్య పరీక్షలు, దీంట్లో ముఖ్యంగా డిఏటివి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, దీన్ని రూపొందించింది జార్జ్ కే బినెట్, హెరాల్డ్ సీషోర్, వెన్మెన్. తర్వాత జిఏటిబి, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, ఆ తర్వాత మిన్నోసోటా మ్యానిపులేషన్ టెస్ట్. ఈ సహజ సామర్థ్యాలు 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. విద్యా విషయంగా సహజ సామర్థ్యాలు, అదేవిధంగా వృత్తిపరమైనటువంటి సహజ సామర్థ్యాలు, కళా సంబంధమైన సహజ సామర్థ్యాలు. విద్యా విషయంగా సహజ సామర్థ్యాలను డిఏటిబి పరీక్షిస్తే, వృత్తిపరమైన సహజ సామర్థ్యాలను జిఏటిబి, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ పరీక్షిస్తుంది. అదేవిధంగా కళా సంబంధ వృత్తిపర సహజ సామర్థ్యాలను మాపనం చేసే పరీక్షలు సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్, సీషోర్ మేయర్ ఆర్ట్ జడ్జిమెంట్ లాంటి పరీక్షలు. ఇది సహజ సామర్థ్యానికి సంబంధించి. సైకాలజీని ఎప్పుడైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడే మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు, యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్ ఈజ్ ఎ ఇన్బార్న్ ఎబిలిటీ అండ్ స్పెసిఫిక్ ఎబిలిటీ. ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ జనరల్ ఎబిలిటీ. ఆ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి చాప్టర్ వైఖరులు. వైఖరులు భావవేశ రంగానికి సంబంధించినవి. వైఖరులు అంటే అభిప్రాయాలు, మనకు ఉండేటువంటి ఒపీనియన్స్. ఈ అభిప్రాయాలు అనుకూలమైన అభిప్రాయాలు కావచ్చు, ప్రతికూలమైన అభిప్రాయాలు కావచ్చు. ఏ శిశువు కూడా ఒక అభిప్రాయంతో జన్మించడు. తన చుట్టూ ఉండే కుటుంబం కావచ్చు, చుట్టూ ఉండే పరిసరాలు కావచ్చు, దానివల్ల అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. సో ఈ యొక్క అభిప్రాయాలు వైఖరులను మాపనం చేయడానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి. థర్స్టన్ వైఖరి మాపని, వైఖరులను మాపనం చేయడానికి విజయవంతంగా ఉపయోగించేటువంటి మాపని లైకర్ట్ రేటింగ్ స్కేల్. థర్స్టన్ రేటింగ్ స్కేల్లో 11 పాయింట్స్ ఉంటాయి, లైకర్ట్ రేటింగ్ స్కేల్లో 5 పాయింట్లు ఉంటాయి. అదేవిధంగా గట్మెన్ పరీక్ష, బొగార్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్. ఇవి వైఖరులను కొలిచేటువంటి పరీక్షలు. వీటిపైన ఖచ్చితంగా కొన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఒక కాన్సెప్ట్ తెలుసుకున్నారు. వైఖరులు అంటే వ్యక్తికి ఉండేటువంటి అభిప్రాయాలు. అవి భావవేశ రంగానికి సంబంధించినవి. అవి అభ్యసనం ద్వారా వస్తాయి, పుట్టుకతో రావు. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్, అభిరుచులు. యాంత్రికంగా చేసే పనులు హ్యాబిట్ అయితే, అవధానంతో ఏకాగ్రతతో చేసేటువంటి పనులే అభిరుచులు. అభిరుచులు వేరే, అలవాట్లు వేరే. అలవాట్లు అనేవి ఒక కండిషనింగ్ ద్వారా, నిబంధన ద్వారా. ఉదాహరణకు ఎర్రదీపం వెలిగింది, వాహనం ఆగింది, ఒక హ్యాబిట్ ఒక డ్రైవింగ్ చేసే వ్యక్తికి. అభిరుచి, ఒక సీరియల్ చూడడం అనేది అభిరుచి, ఒక క్రికెట్ మ్యాచ్ చూడడం అనేది అభిరుచి, చిన్నపిల్లలు కార్టూన్స్ కామిక్స్ చూడడం అనేది అభిరుచి, సంగీతం ప్లే చేయడం అనేది అభిరుచి, కొంతమందికి క్రీడలు అనేటువంటి అభిరుచి. సో అభిరుచి, అవధానం, ఈ రెండు ఒకే నాణానికి ఉండే బొమ్మ బొరుసు వంటివి. అటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఇప్పుడు మీరు ఒక కాన్సెప్ట్ తెలుసుకున్నారు, అభిరుచులు.